దేవునికి మహిమ ఘనత ప్రభావ మహాత్మ్యములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దైవ గ్రంథములో నుండి ఆదికాండము 40వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును మహాగణుడు అయిన మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును తండ్రి, క్రీస్తునందు మాకు దయచేసిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించడానికి నాయన కావలసినటువంటి సమస్తాన్ని మీరు సమకూరుస్తూ మాకు అనుగ్రహించుతున్నందుకు స్తోత్రాలు. ఈ జీవనకు భక్తికి కావలసినటువంటి శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మీ గ్రంథంలో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. వాటిని మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను భావాలను మాకు బయలుపరిచి వాటిని అనుసరించి మేము నడుచుకొనుటకు మీరే సహాయం దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరి మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే ఫరో రాజుకి భోజనాన్ని ద్రాక్షారసాన్ని అందించేటువంటి ఉద్యోగస్తులు వారిద్దరూ కూడా తప్పు చేశారు. కాబట్టి రాజు కోపపడి వారిని చెరసాలలో వేశాడు. ఈ చెరసాలలో మనము చూసినట్లయితే తప్పు చేసి శిక్షను అనుభవించుచున్న ఇద్దరు ఖైదీలు, ఏ తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్న యోసేపు, ఈ ముగ్గురిని మనం చూసినప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు అంటే మన ప్రియ ప్రభు. సిలువలో ఏ పాపము చేయకుండా శిక్షను అనుభవిస్తున్నటువంటి ప్రభువుకి ఇరుప్రక్కల తప్పు చేసి నేరం చేసి పాపం చేసి అనుభవిస్తున్నటువంటి ఆ ఇద్దరు దొంగలు మనకి గుర్తుకొస్తారు. ప్రియులారా, ఏ పాపము చేయని ప్రభువు శిక్షను అనుభవిస్తున్నాడు సిలువలో, పాపము చేసి శిక్షను అనుభవిస్తున్నటువంటి ఇద్దరు దొంగలు సిలువలో యేసు ప్రభు వారికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన సిలువేయబడ్డారు. ప్రియులారా, ఇక్కడ మనము మన ప్రియ ప్రభు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనకి నిజమే, పాపం చేసింది మనము, కానీ శిక్షను అనుభవించింది మన ప్రియ ప్రభువారు. ఏ పాపము లేనివాడు, ఏ పాపము ఎరగనివాడు, ఏ పాపము చేయనటువంటి వాడు,
ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అన్నటువంటి ఆ ప్రభువు నా పాప శిక్షను ఆ శిలువలో భరించాడండి. మనము భరించలేనటువంటి ఆ పాప శిక్షను ప్రభు భరించాడు. మాత్రమే కాదు, మన పాప పరిహారం కొరకు ఆయన తన రక్తమంతా కూడా ధారపోశాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పాప క్షమాపణ, వారికి రక్షణ. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా ప్రభువుని అంగీకరించకుండగా, ప్రభు రక్తములో కడగబడకుండగా, నా పాప పరిహారం కొరకు సిలువలో నిలువెల్ల గాయాలు పొంది రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువుని ఇంకా అంగీకరించకుండగా కనుక ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే ప్రభువుని అంగీకరించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక మనము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలులో ఉండిరి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఈ ఖైదీలను ఎవరి వశము చేశారు అంటే, ఈ సేనాధిపతి ఇక్కడ యోసేపు వశము చేయబడ్డాడు. ఎవరు అంటే ఆ ఖైదీలిద్దరు, ఆ పానదాయకుడు, ఆ భక్షకారుడు. వారిద్దరూ కూడా నేరం చేశారు కాబట్టి ఇప్పుడు యోసేపు చేతికి అప్పగించబడ్డారు. ప్రియులరా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి సంఘానికి అప్పగించబడుతున్నాడు. ప్రభువారు ఒక ఉపమానం చెబుతూ, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నటువంటి ఒక మార్గస్థుడు దొంగల చేతిలో చిక్కి బాగా కొట్టబడి దోచబడి కొన ఊపిరితో పడి ఉండగా, ఆ సమయంలో ఒక సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొచ్చి అతన్ని పరామర్శించమని చెప్పి ఆ పూటకుళ్ళవాని ఇంటికి ఆ యొక్క గాయపడినటువంటి ఆ వ్యక్తిని, కొరప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని అప్పగించినట్టుగా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే సంఘానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆ పూటకుళ్ళవాని ఇల్లు సంఘమే. సంఘములో సేవకులు, పెద్దలు, పరిచారకులు వారు సంఘములో పరిచర్య చేయుచుండగా వారికి అప్పగించబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పగించబడినటువంటి వీరికి ఏం చేస్తున్నాడు యోసేపు అంటే ఉపచారము చేశాను. ఈ ఖైదీలకు ఉపచారము చేశాను. ఆయన అధికారే, ఖైదీలందరి మీద నాయకుడే, అధికారే. కానీ అధికారి అయినటువంటి యోసేపు ఖైదీలకు, ఈ ఇద్దరు ఖైదీలకు ఉపచారం చేయవాడాయను అనే మాట చూస్తున్నా. ప్రియమైన వారులారా, గమనించండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే, మీరు ప్రభువులైనట్లుండొద్దు, సంఘమునకు మీరు మాదిరిగా ఉండాలి అన్నాడు పేతురు భక్తుడు. పెద్దలను హెచ్చరిక చేస్తూ చెప్పినటువంటి మాటలవి. ఎందుకంటే సంఘములో నాయకులు ప్రభువులు కాదు. సంఘానికి ప్రభు అక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘము ఆయన స్వరక్తముతో సంపాదించినటువంటి ఆయన సొత్తు మీద నీవు ఒక పరిచారకుడివి, నీవు ఉపచారం చేసేటువంటి ఒక పరిచారకుడు మాత్రమే. అంతేగాని సంఘము మీద నీకు ఎటువంటి అధికారము, అజమాయిషి లేదు. నీకు అప్పగింపబడినటువంటి మందలో నువ్వు మందకు మాదిరిగా ఉండాలి, మందకు ఉపచారము చేయువాడుగా ఉండాలి అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంత చక్కటి మాట చూడండి. యోసేపు చేతికి అప్పగించబడినటువంటి ఈ ఖైదీలకు యోసేపు ఏం చేస్తున్నాడు అంటే ఉపచారం చేస్తున్నాడు. వారు నేరం చేశారు నిజమే, తప్పు చేశారు నిజమే, వారు శిక్షించబడుతున్నారు నిజమే. కానీ శిక్షలో ఉన్నటువంటి వీరికి
యోసేపు ప్రియులారా గమనించండి, ఉపచారం చేస్తూ ఉన్నాడు. మన ప్రియ ప్రభువు కూడా మనలను చేర్చుకుని మనలను రక్షించి మనకు ఉపచారం చేయవాడాయను. ప్రభువే చెప్పారు మార్కు సువార్తలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టుటకు వచ్చాను అని. మన ప్రియ ప్రభు చూడండి, ఆయన గొప్ప పరిచారకుడిగా మనకి కనబడతా ఉన్నాడు. శిష్యుల పాదాలను కడిగాడు. శిష్యులు అనేక సార్లు తొట్టిల్లిపోతే వారిని ఆదరించాడు. వారికి ఎన్నో సత్యాలు బోధించాడు. తన వెంట ఆయన తిప్పుకున్నాడు. అనేక విషయాలు, అనేక సత్యాలు వారికి నేర్పాడు. పేతురు తాను ప్రభుని ఎరగనని బొంకినప్పుడు సైతము పేతురు పశ్చాత్తాపపడితే పేతుర్ని చక్కగా చేరదీసి ఆయన మంచిగా తయారు చేసి తన సేవ కొరకు గొప్పగా వాడుకున్నాడు ప్రభు. ప్రియులను గమనించండి, యోసేపు ఇక్కడ ఉపచారం చేసేవాడుగా కనబడుతున్నాడు. ఈనాడు సంఘములో ఉన్న నాయకులు విశ్వాసులకు ఉపచారం చేయవారుగా ఉండాలి తప్ప వారి మీద నాయకులుగా ఉన్నాం కదా అని చెప్పి వారి మీద ప్రభువులుగా ఉండకూడదు. పరిచారకులుగా ఉండాలి, ఉపచారం చేయవారుగా ఉండాలి అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. 5వ వచనంలో మనం చూసినట్లయితే వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలకనెను అనే మాట చూస్తున్నా. ఈ ఇద్దరు ఖైదీలు ఒకే రాత్రిలో చెరొక కలగన్నారు. అయితే కళ ఒకే భావము కలిగిన కళ. కళలు వేరువేరుగా ఉన్నాయి కానీ భావము ఒకటే అని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ప్రియులారు. అయితే ఇప్పుడు మనము కళల గురించి మనము అసలు ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కళలతో అసలు నిమిత్తమే లేదు. కారణం ఏంటంటే కళ అనేది అది వాస్తవం కాదు. ముందు మనం గుర్తించాలి, అది కళే అంతే, వాస్తవం మాత్రం కాదు. అందుకని పేతురు 2వ పత్రికలో మరి ఒక చక్కటి మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా దేని యందు లక్ష్య పెట్టాలో, దేనిని మనము గురిపెట్టాలో, దేనిని మనము అంగీకరించాలో, దేన్ని మనము ప్రాధాన్యముగా ఎంచాలో ఆ సంగతి ఇక్కడ చెప్పాడు. చూడండి 19వ వచనంలో, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకుచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అన్నాడు. ప్రియులారా గమనించండి, వాక్యం ఈనాడు వాక్యమును లక్ష్య పెట్టడం లేదు. వాక్యమే మనము లక్ష్య పెట్టాలి. వాక్యమే మనకు ఆధారం. ఆనాడు పరిపూర్ణమైనటువంటి గ్రంథం బైబిలు ఆనాడు లేదు. పాత నిబంధన కాలంలో కళల ద్వారా దేవుడు మాట్లాడాడు, వాస్తవమే కానీ కళల ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు, అది వాస్తవమే కానీ ఇప్పుడైతే మనకు సంపూర్ణంగా బైబిలు దేవుడు మనకిచ్చాడు. 66 గ్రంథాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పవలసినంతా కూడా చెప్పి వ్రాయించి మనకి మన భాషలో అచ్చువేయించి మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు కళల మీద లేకపోతే దర్శనాల మీద మనము మనసు పెట్టవలసిన పని లేదు. వాటిని మనం ఆధారం చేసుకోవాల్సిన పని లేదు. మనకు ఆధారం ఏది అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎటువంటిది ఇక్కడ చెప్పాడు. స్థిరమైన ప్రవచన వాక్యము అన్నాడు ఇక్కడ.
తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. మీ హృదయములో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి అజ్ఞానపు అంధకారాన్ని పారద్రోలేటువంటి వెలుగు అయి ఉన్నటువంటి దీపమై ఉన్నటువంటి వాక్యము మీరు దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆ ప్రభువునందు మీరు లక్ష్యముంచండి అన్నాడు. నమ్మిన దేవుని బిడ్డలు మన రక్షకుడైన ప్రభువునందు లక్ష్యం ఉంచాలి. నమ్మిన దేవుని బిడ్డలు దేవుని వాక్యమందు మనము లక్ష్యం ఉంచాలి. ఇక ఎవరి మీద వేటి మీద మనము లక్ష్యం ఉంచకూడదు ప్రియులారా. గమనించండి, వాక్యము స్థిరమైనది. వాక్యము అంటే అది దేవుని మాట, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, అది స్థిరమైనది, అది ఖచ్చితంగా నెరవేరేటువంటి మాట. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చు మాట ఏది కూడా నిరర్ధకము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే దేవుని నోట వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేరింది ప్రియులారా. అలాగే ఈ నెరవేరేటువంటి వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలి అని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రియులారా. వారు కలలు కన్నారు నిజమే, కానీ అయితే ఇప్పుడు మనము కలల గురించి ఆలోచన చేయవలసిన పని లేదు. సరే, మంచిది. వారు కలలు కన్నారు, వారు వేరువేరు కలలు కన్నారు, వేరువేరు భావములు కలిగినటువంటి కలలు వారు కన్నారు. అయితే తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఆయన ఉపచారం చేస్తున్నాడు, ఖైదీలకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక్కొక్కరి ముఖాలు ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఖైదీల పట్ల ఆయనకు ఎంత లక్ష్యం ఉందో చూడండి, ఖైదీల పట్ల ఎంత శ్రద్ధ ఉందో చూడండి, తనకు అప్పగించినటువంటి పనిని ఎట్లా చేస్తున్నాడు చూడండి. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుడు మనకు అప్పగించిన పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. ఎంత శ్రద్ధ ప్రియులారా, ఖైదీల పట్ల యోసేపుకున్నటువంటి శ్రద్ధ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై. ప్రతిరోజు ఖైదీలను పరిశీలన చేస్తున్నాడు యోసేపు, ఎవరు ఎలా ఉన్నారు అని. ఎంత శ్రద్ధగా చూడండి. మరి ఎంతమంది ఖైదీలు ఉన్నారో తెలియదు, కానీ ఆయన ఖైదీలందరినీ కూడా శ్రద్ధతో పరిశీలన చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు ఖైదీలు కూడా చాలా చింతతో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే వారు ముఖాలు వికారమైపోయినాయి. వారు కన్నటువంటి కలలు వారిని వికారంగా మార్చేసినాయి, ఒక చింతలోనికి నెట్టివేసినాయి. ప్రియులారా, కలలు అనేవి ఇలా కూడా మనం చేస్తాయి. కొన్నిసార్లు భయంకరమైనటువంటి కలలు రావచ్చు, అయినా మనం భయపడవలసిన పని లేదు. చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఊరికే ఫోన్లు చేసేస్తూ ఉంటారు ఏమైపోయారు అని. కానీ కళ అనేది వాస్తవం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అది కళ మాత్రమే, అది వాస్తవం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనము కళల మీద ఆధారపడకుండా, కళలను మనం లక్ష్య పెట్టకుండా మనము దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచి దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 14:6లో ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయనే సత్యం. అదే యోహాను సువార్త 17:17లో ఆయన వాక్యమే సత్యం. ప్రియులారా, మనకు సత్యము కావాలి, అబద్ధం కాదు. మనకి కావలసింది మన దేవుడు సత్యవంతుడు, మన దేవుని మాట సత్యమే. అందుకని ఒక దైవజనుడు ఇలా చెప్తూ ఉండేవాడు, నువ్వు చెప్పింది జరగదు, నేను చెప్పింది జరగదు, దేవుడు చెప్పిందే జరుగుద్ది అని. అవునండి, ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, ఏయో రకరకాల ప్రవచనాలు పలుకుతూ ఉంటారు, అదని ఇదని చెప్తూ ఉంటారు. అయితే మనం ఏమి కూడా
కలవరపడకూడదు. ఎందుకంటే వాటిని మనం లక్ష్య పెట్టకుండా ఉంటే మనకి ఎటువంటి కలవరం ఉండదండి. మనం చంచలం కాకుండా ఉండాలి అంటే మనము వాక్యం మీదనే గురి పెట్టాలి. వాక్యాన్ని మనము నిరంతరము చదువుతూ, ధ్యానం చేస్తూ, వాక్యాన్ని పరిశీలన చేస్తూ, వాక్యం మీద మనం ఆనుకుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఈ అబద్ధపు మాటలు మనల్ని ఏమి కూడా తొందర చేయలేవు, మనల్ని కలవర పెట్టలేవు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దేవుని పిల్లలు దేవుని వాక్యం మీదనే లక్ష్యం ఉంచాలి. దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే సత్యం, ఆయన మాటలే సత్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, వారిని చూశాడు, వారు చింతతో ఉన్నారు. 7వ వచనంలో చూసినట్లయితే అతడు అడుగుతున్నాడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి అని. ప్రియులరా, ఎందుకు మీరిలా ఉన్నారు అని ఈ నాయకుడు యోసేపు అడుగుతున్నాడండి. ఖైదీల పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ఏమి జరిగింది, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, మీ ముఖాలు ఎందుకు చిన్నబోయినాయి అని కారణాలు తెలుసుకుంటున్నాడు యోసేపు. ప్రియులారా, తనకు అప్పగింపబడినటువంటి ఖైదీలకు ఉపచారం చేస్తున్నాడు. తనకు అప్పగింపబడినటువంటి ఖైదీల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. తనకు అప్పగింపబడినటువంటి ఖైదీల యొక్క పరిస్థితిని, కారణాలను అడిగి తెలుసుకుంటున్నాడు. అందుకని ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే, సంఘ కాపరి, సంఘ సేవకుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలనగా చూసి వారికి ఉపచారం చేయటం మాత్రమే కాదు, వారి పట్ల శ్రద్ధ కలిగి వారి యోగక్షేమములు తెలుసుకొని వారు ఆ విధంగా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగి ఆ కారణాలు కూడా తెలుసుకొని వారికి సహాయం చేయవలసిన వాడుగా ఉన్నాడు సంఘ కాపరి లేక సంఘ సేవకుడు అని ఒక దైవజనుడు చెప్పాడు. ప్రియులారా, నిజమే, ఇది నిజమైనటువంటి సేవకుని యొక్క లక్షణం. నిజమైన సేవకుడు లేక నిజమైన సంఘ పెద్దల యొక్క లక్షణాలు. ప్రియులారా, ప్రతి వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పగించాడు, మనము అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. అప్పగించిన వారిని ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు, దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబం పట్ల కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారి యోగక్షేమములు. కొంతమంది కుటుంబాన్ని పట్టించుకోరు. ప్రియులారా, కుటుంబము కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. అట్లాగే నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా, లేకపోతే ఒక వృత్తినిచ్చాడా, లేకపోతే ఒక వ్యాపారాన్ని ఇచ్చాడా, లేకపోతే కొంత వ్యవసాయాన్ని ఇచ్చాడా, ఇవి మనకు అప్పగించబడిన బాధ్యతలు, అప్పగించబడినటువంటి బాధ్యతలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యోసేపు చేతికి అప్పగింపబడినటువంటి ఈ ఇద్దరు ఖైదీల పట్ల యోసేపు చూపినటువంటి శ్రద్ధ మనకెంతో మాదిరి. కనీసం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి యోగక్షేమములు తెలుసుకోకపోయినా వారు వచ్చి వారి కష్టాలు మనకి చెప్పినప్పుడు, వారి బాధలు మనకి చెప్పినప్పుడు మనం శ్రద్ధతో విని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, వారు చెప్పకపోయినా వారందరి క్షేమం కొరకు వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయాలి. అందుకని ఒకసారి ఒక ఆయనలాగా అన్నాడు, సంఘమంతా సేవకుని కొరకు ప్రార్థన చేస్తే సేవకుడు సంఘమంతటి కొరకు, అంటే సంఘానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి కొరకు తాను ప్రార్థన చేయాలి అని ఒక ఆయన చెప్పాడు. నిజమే, ప్రార్థన చేయాలి. ప్రతి గొర్రె కొరకు, ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి విశ్వాసి యొక్క కుటుంబం కొరకు, వారు చేస్తున్నటువంటి పనులు, వారు కలిగి ఉన్నటువంటి వాటి కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమమే మన క్షేమం. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను
బబులోను చెరకు పంపించినప్పుడు మీరు ఆ చెరలో ఉండి ఆ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ దేశ క్షేమమే మీ క్షేమం అని ప్రభు చెప్పాడు ప్రియులారా. ఎందుకంటే సంఘము దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో మనము గృహ నిర్వాహకులం. దేవుని ఇల్లు బాగుండాలి. అలాగే మన కుటుంబం ఎంతో దేవుని కుటుంబం కూడా అంతే. దేవుని కుటుంబములో అందరి క్షేమాన్ని చూడవలసినటువంటి గృహ నిర్వాహకుడు శ్రద్ధతో వారిని గమనించాలి, శ్రద్ధతో వారిని పరీక్షించాలి, శ్రద్ధతో వారిని విచారించి వారిని అడిగి తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేయవలసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, గమనించండి, యోసేపు ఇక్కడ వీరిని అడిగి తెలుసుకుంటున్నాడు. ఏంటి కారణం, ఏమిటి, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, మీకు వచ్చిన బాధ ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, అది చెప్పండి అని అడిగి తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన వారులారా, బాధలు తీర్చేది, కష్టాలు తీర్చేది అక్కడున్నటువంటి సేవకుడు కాదు, కానీ సేవకునికి కూడా కష్టాలు ఉంటాయి. అయితే అందరి కష్టాలు తీర్చేవాడు, అందరి సమస్యలను పరిష్కరించేవాడు, సమాధానం ఇచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని మనము వారి యోగక్షేమములు తెలుసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేయవారంగా మనం ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మెట్టుకు ఇక్కడ యోసేపు చేస్తున్నటువంటి పనిని మీరు చూడండి. తనకు అప్పగించిన వారిని, తనకు అప్పగించిన పనిని గుర్తుంచుకోండి. దేవుడు మనకు అప్పగించిన దానిని, మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుని చేత మనకు అప్పగించబడిన బాధ్యత అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక భార్యవా, లేకపోతే ఒక గృహిణివా, లేకపోతే ఒక సహోదరుడువా, ఏమైనా కానివ్వండి, రిలేషన్ ఏదైనా కానివ్వండి, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు అప్పగించాడు. దాని గురించి రేపు లెక్క అడగబోతున్నాడు. కాబట్టి అప్పగించిన వారి పట్ల యోసేపు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ చూడండి. అడిగి తెలుసుకుంటున్నాడు, వారిని పరిశీలన చేస్తున్నాడు, వారి ముఖాలు చూస్తున్నాడు. దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారి ముఖాలు చిన్నపోయినాయి, దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. అయితే అడిగి తెలుసుకుని మీ దుఃఖానికి కారణం ఏంటి? ప్రియులారా, అడిగి తెలుసుకుని వారికి పరిష్కారం తెలియజేసినటువంటి యోసేపును మనం ఇక్కడ చూస్తాం. మనం కూడా కుటుంబాల పట్ల, సంఘము పట్ల మనము కలిగి ఉన్నటువంటి అది ఏదైనా కావచ్చు, వాటి పట్ల మనము శ్రద్ధ కలిగి మనము ఒక జవాబుదారీగా మనం ఉండాలి. ఎందుకంటే రేపు ప్రభు లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియులారా, యోసేపులో ఉన్నటువంటి ఈ మంచి లక్షణం మనం చూసినట్లయితే, యోసేపు తనకు అప్పగింపబడిన ఆ ఖైదీల పట్ల శ్రద్ధ కలిగి వ్యవహరిస్తున్నాడు. వారికి ఉపచారం చేస్తున్నాడు మాత్రమే కాదు, ఆ ఉపచారంతో పాటు వారు దుఃఖములో ఉంటే, బాధలో ఉంటే ఆ బాధకు, దుఃఖానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం చూపిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన వాక్య సత్యాలను మా హృదయంలో భద్రపరుచుకొని నాయన, మేము ఎల్లప్పుడూ కూడా శ్రద్ధగా మీరు అప్పగించిన దానిని చేస్తూ, మీరు మాకు అప్పగించిన వారి పట్ల శ్రద్ధ కలిగి జీవిస్తూ నేను మహిమపరిచే భాగ్యం మీరే మాకు దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.